సీక్రెట్ అనేది నాకు జీవితంలోనే నాకు నచ్చదు. లేవు అసలేవి. అసలు లేవు దాన్ని ఉండనివ్వను. నేనే ఎక్కడో మాట్లాడేస్తా. హ్మ్. అది అవసరం లేదంత. ఇంకొకటి ఏదో అదే మూల సూత్రం అంటారు కదా! ఒకటి వాళ్ళకి హృదయానికి స్పృశించేలాగా ఎందుకు ఎవరినైనా హృదయాన్ని ఏది స్పృశిస్తుందండి? ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. మీ హృదయాన్ని అది స్పృశించదు. మహా అయితే ఏమిటిది అనుకుంటాం. ఇంతకాలంగా 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ జరిగింది. మీ హృదయాన్ని స్పృశించిందా? లేదు. ఏమి లేదు. మన కందిపప్పు ధర కూడా ఇక్కడ పెరగలేదు. పెరిగితే మనకు స్పృశిస్తుంది. చూసేస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు అడుగుతా ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి. స్పృశిస్తుంది. ఆ! అప్పుడు మనం బండి స్పృశించడం కష్టం. కొంచెం ఆలోచిస్తాం. ఖచ్చితంగా. మనం వెళ్ళిపోతున్న భార్య వచ్చి ఇప్పుడు అవసరమా బండి అంటుంది. హ్మ్. అంటే ఏదైనా హృదయాన్ని స్పృశించాలంటే అతనికి సంబంధించిన విషయం అందులో ఉండాలి. అంతే తప్ప కృతయుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే ఇప్పుడు అనవసరం. ఇప్పుడు అది అనవసరం అది. అగ్నిహోత్రం చేస్తే గాని ఇంట్లోంచి కదలదు అనవసరం. అది చెప్పాల్సిన పని లేదు అసలు. హ్మ్. చేసేవాడు లేడు. హ్మ్. చేయడం కూడా అనవసరం. అది ఉపయోగపడే విషయం కాదు అది. అది. ఆ అగ్నిహోత్రం ఇప్పుడు వేరే రకంగా చేయాలి. హ్మ్. దాని విధానాలు వేరు. హ్మ్. అంటే ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో ఏవేవో జరిగాయి మహిమలు, మాయలు ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వింటున్నవాడు ఆశ్చర్యపోవచ్చు గాని ఆచరించడు. హ్మ్. పైగా వెంటనే ఏమంటాడంటే, "అయన్నీ చూడాలంటే మళ్ళీ కృతయుగంలో పుట్టాలే." మా గోదావరి జిల్లా డైలాగ్ ఇలాగే ఉంటది. అంతే. అవును. ఇక వీడు పుట్టడు అయ్యేది కాదు. ఆ! లేదు. నువ్వు ఇక్కడే, ఇప్పుడే మోక్షం పొందొచ్చు. జ్ఞానం పొందొచ్చు. హ్మ్. కంచి పరమాచార్య ఎంత గొప్పవాడో నువ్వు అంత గొప్పవాడివి కావచ్చు. హ్మ్. 2 నిమిషాల్లో అవ్వచ్చు హ్మ్. అని చెప్పామనుకోండి. వాడు వెంటనే హ! హ! నేను 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 కంచి పరమాచార్య నేను. వెంటనే వాడు అలర్ట్ అయిపోతాడు. అది అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. హ్మ్. రెండోది మనకే కోరికలు ఉండొద్దు. హ్మ్. అసలు వాడు వింటాడనే కోరిక కూడా ఉండదు. వినకపోతే పో నేను చెప్తున్నాను. నేను చాలా ప్రవచనాల్లో స్పష్టంగా ప్రవచనం ముగిస్తూ ఓ మాట చెబుతా. హ్మ్. ఎందుకంటే జనం వేల మంది వస్తున్నారు. అదే. ముందు తప్పించుకోవడం కష్టం. రెండోది తొక్కిసలాట్టు. ఈ మధ్య నాకు ఆ భయం కూడా పట్టాల. ఏమో ఏదైనా జరిగితే మనకు అప్రతిష్ట ఎందుకొచ్చింది అదే ఇది? గురు. ఏదో నలుగురు విన్నా చాలు. అంటే పాపం కార్యకర్తలు చాలా మందిని పిలిపిస్తారు. హ్మ్. అందుకని నేను దండం పెట్టి, అయ్యా వసుదేవుడికి యమునా నది దారిచ్చినట్టుగా నాకు హ్మ్. దారివ్వండి 2 పాయలుగా చీలి. హ్మ్. నేను శ్రీకృష్ణుడు అనే ప్రవచనాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇంటికి. హ్మ్. నాకు, నా భార్యకి మీరు దారివ్వండి చాలు అని చెబుతూ, నేను ప్రవచనం చెప్పింది మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి గాని, నా కాళ్ళ మీద పడడానికి కాదు. ఇది హ్మ్. ప్రతి ప్రవచనంలో చెప్తాను.